గీతా ప్రెస్ వారి మధుర గాథల్లో 32వ గాథ ఆఖరి కథ. శ్రద్ధ లేకపోతే సిద్ధి కూడా ఉండదు. శ్రద్ధ ఉంటేనే సిద్ధి లభిస్తుంది, శ్రద్ధ లేకపోతే సిద్ధి లభించదు అని. అంటే మనకి ఫలితం దక్కదు అని. శ్రద్ధ లేకపోతే, శ్రద్ధగా పాఠం చదివితేనే అది బుర్రకెక్కుతుంది. ఎవరైనా అడిగితే మళ్ళీ ఆ పాఠాన్ని మనం చెప్పగలం. శ్రద్ధ లేకపోతే చదివినా ఉపయోగం లేదు కదా, చెప్పలేం కదా. అది ఇంగ్లీషు చదువుకున్న ఒక పెద్ద మనిషి ఉన్నాడు. హేటు, సూటు, బూటు అన్నీ వేసేవాడు. ఎప్పుడూ ఇంగ్లీషే మాట్లాడుతూ ఉండేవాడు. నౌకరుల మీద కోపం వచ్చినప్పుడు ఇంగ్లీష్లోనే, కుక్క పిల్లల మీద ప్రేమ కలిగిలేనా ఇంగ్లీష్లోనే మాట్లాడేవాడు. ఈ పెద్ద మనిషికి ఒక కొడుకున్నాడు. దురదృష్టం కొద్దీ వాడికి జబ్బు చేసింది. డాక్టర్ వచ్చి చూసి వెళ్ళాడు. ఇదే విధంగా ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు డాక్టర్లు వచ్చారు. సూది మందు ఇచ్చి వెళ్ళారు. ఎంతోమంది వైద్యులకు చూపించి మందు ఇప్పించారు. కానీ ఆ పిల్లవానికి జబ్బు నయం కాల. వాని జబ్బు రోజు రోజుకు పెరుగుతూ ఉంది, అంతేగాని తగ్గటం లేదు. ఒకరోజు ఒక సాధువు వచ్చాడు. ఆంజనేయ స్వామికి సింధూరం, లడ్లు ప్రసాదం చేయించండి, అదే తగ్గిపోతుంది అని సలహా ఇచ్చాడు. ఆ పెద్ద మనిషికి, అంటే ఇంగ్లీష్ నేర్చుకున్న ఈ పెద్ద మనిషికి ఆ మాటల పట్ల విశ్వాసం కుదరల. అంటే దేవుని మీద విశ్వాసం లేదన్నమాట. నేను రాతి విగ్రహాన్ని కేవలం రాయిగానే చూస్తాను, కానీ నీవు చెబుతున్నావు కాబట్టి సింధూరము, లడ్లు దేవునికి చూపించి వస్తాను. కొడుకు జబ్బు తగ్గుతుందనే ఆశతో అలాగే చేసి వచ్చాడు. ఇష్టం లేకపోయినా చేసి వచ్చాడు. కానీ పిల్లవాడి జబ్బు మాత్రం తగ్గల. మర్నాడు సాధు వద్దకు వెళ్ళాడు. స్వామి, పిల్లవాడి జబ్బు తగ్గలేదు అన్నాడు. ఆ సింధూరము, నెయ్యి, మిఠాయి, పూలు, పళ్ళు, అగరబత్తి నాకు ఇవ్వు, నేను వెళ్ళి సమర్పిస్తానన్నాడు సాధువు. సాధువు ఆంజనేయుని పూజ చేసి సింధూరాన్ని పిల్లవాడిని నుదుట పెట్టాడు. పిల్లవాడు లేచి కూర్చున్నాడు. వాని జ్వరం తగ్గిపోయింది. నీవు చేసిన పూజ వల్ల నా కొడుకు ఆరోగ్యవంతుడయ్యాడు, కానీ నా పూజ వల్ల అలా ఎందుకు జరగలేదు అని అడిగాడు ఆ పెద్ద మనిషి. అసలు నువ్వు పూజ ఎక్కడ చేసావు? నేను పూజ చేశానే అన్నాడు ఆ స్వామి. అంటే నీవు శ్రద్ధ లేకుండా పూజ చేసావు. పూజ చేయనితే జబ్బు ఎలా తగ్గుతుంది? శ్రద్ధ లేని పూజ అవ్వదు కదా. కాబట్టి నువ్వు నిజంగా పూజ చేయలేదు, శ్రద్ధ లేకపోతే ఫలితం దక్కదు అని. కాబట్టి నువ్వు అసలు పూజే చేయలేదు అన్నాడు స్వామీజీ. అంటే శ్రద్ధ లేకుండా ఏది చేసినా. దానికి చక్కని ఉదాహరణ ఏంటంటే, శ్రద్ధతో పాఠం చదివితే, అంటే మన మనస్సుని కేంద్రీకరించి పాఠం చదివితే ఆ పాఠం మనకి వస్తుంది. శ్రద్ధ లేకుండా పాఠం చదివామనుకోండి, అప్పుడు ఆ పాఠం అర్థము కాదు. ఆ పాఠం మనం ఎవరన్నా అడిగినా తిరిగి చెప్పలేం. అందుకనే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా ఉంటేనే ఆ పని యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తాం. అప్పుడు ఫలితం కావాలి, రావాలి అని కోరుకోకర్లా. ఆ త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే చేశామో ఆ ఫలితం అది వెన్నంటే ఉంటుందన్నమాట. త్రికరణ శుద్ధిగా చేయకపోతే ఆ ఫలితం ఉండదు. ఇప్పుడు పిల్లలు ఉంటారు, పెద్దవాడు చదువుకుంటారా జాగ్రత్తగా అని అంటారు. వాళ్ళు పుస్తకాలు తీసుకుంటారు. పుస్తకం మీద అట ఊరినే పేజీలు తెరిచి ఉంచుతారు. కానీ ఆ పక్కన ఏమన్నా పాటల మీదో, లేకపోతే ఇంకో చేసో, లేకపోతే ఇంకో స్నేహితుడి మీదో, లేకపోతే రేపు రాబోయే రోజున రేపు డ్రిల్ పీరియడ్లో ఆడుకునే ఆటల మీదో, లేకపోతే వచ్చిన సినిమా మీద, దేని మీద ఒక దాని మీద ఉంటుంది యాస. అక్కడ నటిస్తూ ఉంటారనమాట చదువుతున్నట్టు. అప్పుడు పెద్దలు చూస్తే, ఓహో మావాడు బాగానే చదువుకుంటున్నాడులే అని అనుకుంటారు. కానీ వాడికి శ్రద్ధ లేకుండా ఆలోచన ఏమో వేరే దాని మీద ఉంటుంది. ఇక్కడేమో పుస్తకం దగ్గరేమో మనిషి కనపడతాడు పుస్తకం చదువుతున్నట్టుగా బాహ్యంగా. అలాంటి వాడికి ఆ చదువు, ఆ పాఠం యొక్క సారాంశము తెలీదు, ఆ పాఠాన్ని గురించి చెప్పలేడు. అందుకని ఏంటంటే పరధ్యానము అంటాం. ధ్యానం చేశాడు అంటే ఏదైనా సరే. ధ్యానము అంటే ఏంటి?
కేంద్రీకరించడం, మనసుని కేంద్రీకరించడం. పరధ్యానం అంటే మనసు ఇక్కడ లేకుండా శరీరం ఇక్కడ ఉంటుంది, మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఏ ఆలోచన మీదకో. ఇక్కడ పనులు చేస్తుంటాం, ఆ పని సరిగా పూర్తవ్వదు అన్నమాట. అలా కాబట్టి మనిషి ఎప్పుడు కూడా ఏ పని చేసినా శ్రద్ధగా చెయ్యాలి అని ఈ కథ సారాంశం. స్వస్తి.